నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. టీడీపీ ఆఫీస్పై దాడి, వైసీపీ నేతలకు షాకు. ఇప్పుడు ఈయనకు రాజకీయాలు కావాల్సి వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక. కమ్మనైన వార్తలు రాస్తుంది ఆంధ్రజ్యోతి. మామూలు కమ్మనైన కాదు, అచ్చమైన రాస్తుంది. ఇదే మీకు కావాల్సింది. అరే ఈ కేసులు, ఈ రాజకీయాలు రొటీన్గా ఉంటాయి. ప్రజలు బాధల్లో ఉన్నారు. కొన్ని లక్షల మంది వరదలు బురదలో జుక్కొని ఉన్నారు. శవ జీవిస్తున్నారు. వాళ్ళ గురించి రాయండి. వాళ్ళ గురించి వార్తలు చెప్పండి. కనీసం మనుషులం కాదు మనం, అన్నం తింటున్నాగా, గడ్డి కాదుగా తినేది మనం తినేది అన్నం కాబట్టి మనం మనుషులం కాబట్టి సాటి మనుషులు బాధలో ఉన్నప్పుడు మానవత్వం కనీసం దాటుకోవాలి కదా. మీకు భక్తి ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన. మీ భక్తిని చాటుకుంటున్నారు రోజు. ఎట్లా ఈ 2 రోజులైనా దీన్ని కేటాయించండి. మీ పేపరు, మీ టీవీ మొత్తం ఆయన భజనకి, ఆయన భక్తికే ఉంది, అందరికి తెలుసు అది. కానీ ఈ 2 రోజులైనా కనీసం ఇట్లాంటి టైంలన్నా ఒక 2 రోజులు 3 రోజులు ప్రజల కోసం నిజమైన వార్తలు రాయండి. ఎందుకు ఏమైనా పనికి వస్తాయా ప్రజలకి? సుప్రీంకి వెళ్లేందుకు వీలుగా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనకు నోట. ఇక అయిపోయి ఇప్పుడు దేవినేని అవినాష్, నందిగామ సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాము ఇలాట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఈ కొంపలు మొత్తం గూల్ని, ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళు గోలవటం వలన వరదలు పాలయ్యారు. ఇక వాళ్ళని తెచ్చిపోయి లోపలైతే రాష్ట్ర శ్యామలో అయితే అన్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. వాళ్ళని వేస్తే ఏంది, వాళ్ళని వేయపోతే వాళ్ళని తీసుకోండి, క్రిమినల్ యాక్షన్ తీసుకో, ఎవడొద్దండి. అది ఇవాళ వార్త కాదండి. ఇవాళ వార్త ఏ పరిస్థితిలో ఉందంటే 2 రోజుల చంటి బిడ్డ ఏం చేయాలన్న తల్లికి తెలవని పరిస్థితి. నిండు గర్భిణి, రేపా మాపా డెలివరీ అనే పరిస్థితులలో నడి నీళ్ళలో ఉంది. వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలా దాని గురించి వాళ్ళని సపోర్ట్ చేయండి. అది మానవత్వం అంటారు, అది మనిషి అంటారు, మానవత్వం అంటారు దాన్ని. ఇది కాకుండా రాజకీయాలు రాసి వాని మీద వీడి మీద అదికి జుట్లు ముడిపెట్టే వారం చేస్తే ఇది ఎట్లాగ ఇన్వెస్టిగేషన్ చేస్తారు? దీని పని చేస్తుంది. ఇది నువ్వు ఇవాళ వార్త రాసినా రాయకపోయినా దీంట్లో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సింది ప్రజల బాధల్ని, ఏ పరిస్థితుల్లో ఉంది విజయవాడ అనేది సమాజం తెలుసుకోవాలి.